వేద ప్రణహితో ధర్మ అధర్మస్తద్విపర్యయ అని మన శాస్త్రకారులు చెప్తూ ఉంటారు. ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి అని చెప్పే సందర్భంలో వేదం ఏదైతే చెప్పిందో అది ధర్మం, వేదం ఏదైతే చెప్పలేదో అది అధర్మం అని ఒకే వాక్యంలో ధర్మాధర్మాల గురించి చాలా విశేషంగా చెప్పారు మన శాస్త్రకారులు. ధర్మం అంటే ఏదో ఒక మనిషి ద్వారా చెప్పిందో, ఏదో ఒక గ్రంథం ద్వారా చెప్పిందో కాదు. మన సనాతన ధర్మం అంతా కూడా వేద ప్రణహితం, వేదమే పరిపూర్ణంగా చెప్పింది ఇది ధర్మము ఇది అధర్మము అని. వేదం చెప్పిన ధర్మమే మనది కాబట్టి యుగాలు మారినా, కోట్ల సంవత్సరాలు మారినా ఈ ధర్మంలో ఎలాంటి వైపరీత్యాలు లేవు, ఎలాంటి వ్యత్యాసాలు కూడా లేవు. మనం ముందు చెప్పిన ధర్మం తర్వాత చెప్పిన ధర్మం అని చెప్పేది మన ధర్మం కాదు. మన ధర్మం అంతా కూడా అనాదిగా వస్తుంది. దీన్ని సనాతనం అని అంటారు. సనాతనం అనే శబ్దానికే అదే అర్థం. ఈ సనాతన ధర్మం అంతా కూడా వేదం చెప్పింది కాబట్టి వేద ధర్మము వైదిక ధర్మము అని అంటారు. దీనికి ఆది కానీ అంత్యం కానీ దీనికి లేదు. దీనికి ముందు కానీ తర్వాత కానీ అనే శబ్దాలు కూడా లేవు. ఎన్ని యుగాలు మారినా సనాతన ధర్మమే చాలా వైశిష్ట్యమైనది. ఎందుకంటే అహింస పరమో ధర్మ అని కూడా అన్నారు. సనాతన ధర్మంలో హింస అనేది లేదు. ఎప్పుడు కూడా అహింసగా ఉండాలి, పరోపకారం చేస్తూ ఉండాలని చెప్పే ధర్మమే సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మం అంతా కూడా వేదం చెప్పిన ధర్మంగా మన పురాణకారులు మన శాస్త్రకారులు చెప్తూ ఉన్నారు.